తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఎట్లా ఉందండి దేశంలో రాష్ట్రంలో బీజేపీ ఎట్లా ఉంది? ఆల్మోస్ట్ గెలిచిపోయినాం మనం. మేము నెక్స్ట్ ప్రధానమంత్రి ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవబోతున్నాడు. ఇవన్నీ ఏమంటారు సక్సెస్ఫుల్ మీటింగ్స్ అనుకోవాలి. ఇవన్నీ ఆల్మోస్ట్ దేశం అంతా మోడీ గారిని కోరుతున్నారు. మేము మల్కాజిగిరి వచ్చినాం. ఈటల రాజేందర్ గారు కూడా గెలుస్తున్నారు. ఆల్మోస్ట్ గెలిచిపోయింది ఈటల రాజేందర్. బీజేపీకి ఎందుకు ఓటేయాలి అసలు? ఓటు ఎందుకు వేయాలంటే మనం దేశం కాపాడేదే బీజేపీ. ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. నేషనల్ హైవేస్ కానీ, ఈరోజు రేషన్స్ కానీ, పింఛన్ కానీ ఇవన్నీ మోడీ గారు ఇస్తున్నారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్కీమ్స్ యూ హావ్ టు గో విత్ దట్. కాంగ్రెస్ గ్యారెంటీలు ఎట్లా ఉన్నాయి? 6 గ్యారెంటీలు ఎట్లా ఉన్నాయి? అసలు అమలే కాలేదు. 6 గ్యారెంటీలు ప్రజలు కొట్టుకొస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్. అది కూడా 2-3 రోజుల్లో కూలిపోతే గవర్నమెంట్ అది. ఇప్పుడు బీజేపీకి తెలంగాణ ఎన్ని సీట్లు వస్తాయి మొత్తానికి? ఆల్మోస్ట్ 12 వస్తాయి మాకు. 12. అటు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? కాంగ్రెస్కి 1-2 వస్తుంది. బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి? అది ఒకటి వస్తుంది. వచ్చాను బీఆర్ఎస్కి ఒకటి వస్తుంది. మోడీ పరిపాలన ఎట్లా ఉంది? దేశ రక్షణ ఆర్టికల్ 370 రామ మందిరం ఎట్లా ఉంది? చాలా బాగుందన్న. స్పందన బాగుంది. ప్రజలు మళ్ళీ మోడీ గారికి వేసామని చూస్తున్నారు. ఓట్లు మోడీ గారినే కోరుతున్నారు. ఇస్ బాట్ 400 పార్. కానీ బీజేపీ వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. అర్థం కాలే. బీజేపీ మళ్ళీ వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారని చర్చ నడుస్తుంది. ఆల్మోస్ట్ క్లారిటీ ఇచ్చింది. దాని గురించి క్లారిటీ కూడా ఇచ్చింది మోడీ గారు. యూట్యూబ్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ క్లారిటీ కూడా ఇచ్చారు. మీ పేరు? నవీన్. ఎక్కడి నుంచి వచ్చారు? జవహర్. ఎట్లా ఉంది బీజేపీ పరిపాలన? ఎట్లా ఉంది? మంచిగా ఉందండి. చాలా బాగుంది. మోడీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారా? అవుతాడు. చాలా 400 సీట్లతో అవుతాడు సార్. ఎందుకు మోడీకి ఎందుకు ఓటేయాలి మళ్ళీ? ఇంత మంచి అభివృద్ధి చేసినప్పుడు మోడీకే ఓటేయాలి కానీ. కరోనా టైంలో ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిండు. ఇప్పటికి ఫ్రీ రేషన్ ఇస్తుండు. ఏమేమి డెవలప్ చేశారు మోడీ? బుల్లెట్ ట్రైన్లు ఇచ్చాడు. నేషనల్ హైవేస్ ఇచ్చాడు. ఎయిమ్స్ కాలేజీలు కట్టించాడు. మెడికల్ కాలేజీలు. ఎట్లా ఉంది బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? 12 సీట్లు వస్తాయి. తెలంగాణలో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? 2-3 వస్తాయి ఎక్కువ. చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నాపల్లి నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంటు. నా పేరు కుమార్ సత్యనారాయణ మాదిగా, జాతీయ నాయకులు ఎంఆర్పిఎస్. దాదాపు మా వర్గీకరణ విషయంలో నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము నరేంద్ర మోడీకి ఈసారి నాపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి అధిక శాతం ఓట్లు మాదిగా ఓట్లు ఖచ్చితంగా ఎస్సీ ఓట్లు నరేంద్ర మోడీకి వేయాలని మేము ప్రచారం చేస్తున్నాం. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గెలుస్తారా? 100% గెలుస్తాం. 1,00,000 మెజారిటీతో గెలుస్తాం. మీరు సపోర్ట్ చేస్తున్నారు కిషన్ రెడ్డికి? 100% గెలుస్తాం. ఖచ్చితంగా గెలుస్తాం. మా వర్గీకరణ విషయంలో కట్టుబడి ఉంది కాబట్టి మోడీ కావాలి. దేశం కావాలి, మన ఇండియా కావాలి. ఇండియా కోసం మోడీ ఉంటేనే మన ఇండియా. 400 బార్, 400 చిల్లర, 400. రత్నానగర్ బస్తీ నుంచి భారీ ఎత్తున అమ్మర్పేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ జి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడికి వచ్చాము మేము. మోడీ ప్రభుత్వం ఉంటేనే ఉద్యోగాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి. కాబట్టి మోడీ గారికి ఈసారి తప్పనిసరిగా ఇవ్వాలని ప్రజల యొక్క ఉద్దేశము. అందరిది యావత్ భారతదేశంలో ప్రతి ఏరియాలో కూడా అందరూ మోడీనే అప్రిషియేట్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలతో కోరుకోవడం ఏమంటే మోడీకి ఏమైనా ఓటేసి కిషన్ రెడ్డి నాయకత్వాన్ని గెలిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కిషన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? కిషన్ రెడ్డికి డెవలప్మెంట్ చేస్తాడండి. అతను ఎంబడి కార్యకర్తలు ఉండాలి, ఉండి పని చేయించుకోవాలి. ఎమ్మెల్యేతో కానీ ఎంపీతో పని చేయకపోతే మనం చేపిస్తాం వాళ్ళతో. కాబట్టి మనం కొట్లాడి పని చేపించాలి. ఘనత